కాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కరూర్లో జరిగిన తొక్కిసలాట, హీరో విజయ్ పొలిటికల్ సభలో జరిగిన తొక్కిసలాటకి కారకులు ఎవరు? హీరో విజయ్ పార్టీ ఏదైతే తమిళ వెట్రి కళగం పార్టీ ఉందో, ఈ పార్టీ నిర్వాహకులే కారకులా? లేదంటే సభని సరిగ్గా నిర్వహించలేకపోయారా? లేదంటే పోలీసులు తొక్కిసలాటకు కారకులయ్యారా? ఇటువంటి ప్రశ్నలే ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఎందుకంటే హీరో విజయ్ తమిళ వెట్రి కళగం పార్టీ ఈ తొక్కిసలాట అంశం పైన తమిళనాడు హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ తొక్కిసలాట పైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించాలంటున్నారు నటుడు విజయ్. ఎందుకు నటుడు విజయ్ ఈ తొక్కిసలాట పైన సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు? ఈ సభలో తొక్కిసలాటకి వెనుక ఏదైనా కుట్ర ఉందా? ఉద్దేశపూర్వకంగానే ఈ తొక్కిసలాటని సృష్టించారా? కరూర్లో ఇంత జనంలో ఈ తొక్కిసలాట జరిగే విధంగా ఎవరైనా కుట్రకు పాల్పడ్డారా? ఎందుకు సిబిఐ విచారణ కావాలి నటుడు విజయ్కి? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఇదే. ఆల్రెడీ అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ సీఎం స్టాలిన్ ఈ అంశాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. ఈ తొక్కిసలాట అంశం పైన, ఈ తొక్కిసలాట ఇన్సిడెంట్లో స్టాలిన్ నేరుగా ఆ బాధితుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఇవాళ స్టాలిన్ కుమారుడు కూడా ఎవరైతే మినిస్టర్గా ఉన్నారో ఆయన కూడా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి కూడా, ఆ స్టాలిన్ కుమారుడు కూడా ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడే ఉన్నారు. వీళ్ళంతా కరూరులోనే ఉన్నారు ప్రస్తుతం. డిఎంకే జరిగింది తమిళ వెట్రి కజగం పార్టీలో ఇన్సిడెంట్ అయితే, జరిగింది తమిళ వెట్రి కజగం పార్టీ సభలో తొక్కిసలాట జరిగితే ఆ అంశాన్ని డిఎంకే తన భుజాన వేసుకొని బాధితులకు సహాయం చేయడం, ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడం, బాధితుల కుటుంబాలను పరామర్శించడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాబోయే ఎన్నికలకు కావాల్సిన డ్రామా అప్పుడే మొదలైందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే విజయ్ సభలకు తండోపతండాలుగా వేలు కాదు లక్షల్లో వస్తున్న జనాన్ని చూసి అధికార పార్టీ భయపడుతోందా? ఈ తొక్కిసలాట అంశం పైన ఏదైనా కుట్ర జరిగిందా? ఎందుకంటే అక్కడ డిఎంకే అధికారంలో ఉంది. విజయ్ ఈ అధికార ప్రభుత్వాన్ని దించుతాం, అధికారంలోకి తాము రాబోయే ఎన్నికల్లో మేమే అధికారంలోకి రాబోతున్నామని ప్రతి సభలో బలంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కరూర్లో జరిగిన ఈ సభకి ఏదైనా కుట్ర ఉందా ఈ సభ వెనుక అనే చర్చకి ఇప్పుడు ఆస్కారం ఏర్పడింది. ఈ చర్చ రావడానికి మొదటి కారణం ఏంటంటే, ఈ పాయింట్ తెరపైకి రావడానికి మొదటి కారణం ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఈ టీవీకే పార్టీ హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టులో పిటిషన్ వేయడం, సిబిఐ విచారణ జరిపించాలని పట్టుబట్టడం. ఇవన్నీ చూస్తుంటే కరూర్ తొక్కిసలాట అంశం కొత్త రాజకీయ మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వీటన్నింటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే తమిళనాడు డీజీపీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా డీజీపీ చెప్పిన అంశాల్లో చాలా ముఖ్యమైన పాయింట్స్ కొన్ని నేను చెప్తాను. కేవలం టీవీకే పార్టీ 10,000 మందితో మాత్రమే సభ నిర్వహించడానికి పర్మిషన్ తీసుకుంది, కానీ జనం చూస్తే లక్షల్లో వచ్చారు అక్కడికని డీజీపీ చెప్తున్నారు. నిజానికి మేము కూడా, అంటే పోలీసులు కూడా వీళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ మంది జనం వస్తారని ముందుగానే ఊహించాం, కావాల్సినంత భద్రతను ఏర్పాటు చేశామని డీజీపీ చాలా ఈజీగా చేతులెత్తేస్తున్నారు. ఇకపోతే మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన నటుడు విజయ్, కరూర్లో ఈ సభకు మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన నటుడు విజయ్ రాత్రి 7:30 వచ్చారు. సభలో ఈ ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళ నిరీక్షణ సమయం అధికంగా ఉండటం, ఎక్కువసేపు రెస్ట్ లేకుండా ఉండటం, సభ నుంచి తిరిగి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఎక్కువసేపు నిలబడి ఉండటం, అక్కడే హడావిడిగా ఉండడం, భారీగా పొద్దంతా ఎండగా ఉండడం, ఈ పరిణామాలు కూడా తొక్కిసలాటకి కారణం కావచ్చని చెప్తున్నారు తమిళనాడు డీజీపీ. ఇకపోతే దీనిపైన సిబిఐ విచారణ, అంటే మొత్తానికి అంటే పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు, పార్టీ కార్యకర్తలు కూడా, టీవీకే వాలంటీర్లు కూడా జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అలా కంట్రోల్ చేయలేకపోవటం వల్లే తొక్కిసలాట జరిగిందంటూ పోలీసులు చాలా తెలివిగా, అంటే సాఫ్ట్గా, క్లియర్గా, స్పష్టంగా ఇది టీవీకే పార్టీ కార్యకర్తలు కానీ నిర్వాహకుల లోపం అనే విధంగా ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. కేవలం పార్టీ నిర్వహణ లోపం, పార్టీ కార్యకర్తల నిర్వహణ లోపం, మేనేజ్ చేయలేకపోవడం, క్రౌడ్ మేనేజ్మెంట్లో లోపం, అడ్డగోలుగా జనాన్ని తరలించడం,
ఇటువంటి కారణాలని డిఎంకే చెప్తోంది. నిర్లక్ష్యం అంటే కేవలం ఒక సభని నిర్వహించలేని వ్యక్తి రేపు రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపిస్తారంటూ డిఎంకే విమర్శలు చేస్తోంది. వాస్తవానికి ఏం జరిగింది అక్కడ అనే కోణంలో కొంత రీసెర్చ్ చేసిన తర్వాత అక్కడ నిజానికి తొక్కిసలాటలో గాయపడ్డ జనాల్ని జనాల్ని చాలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలు అందిస్తున్నారు. ఇవన్నీ ఒకసారి క్రోడీకరించి చూసిన తర్వాత మొత్తం ఒక 5 కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. కరూరులో తొక్కిసలాట జరగడానికి 5 కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. అందులో మొట్టమొదటి కారణం విజయ్ ఆలస్యం. కరూరులో మీరు ఒకసారి ఫుల్గా జనాన్ని చూడొచ్చు. ఒక డ్రోన్ షాట్ మేము విజయ్ సభకు సంబంధించిన డ్రోన్ షాట్ మీకు చూపిస్తున్నాం. ఆ డ్రోన్ షాట్లో లైటింగ్లో జనం కనిపిస్తున్న చూడు, కేవలం 10,000 మంది కాదు ఇది. ఇక్కడ 10,000 మంది కంటే ఎక్కువ మంది చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. దాదాపు 1,00,000కు పైనే జనం ఈ కరూరు రోడ్ షోకి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. విజయ్కి క్రేజ్ ఉంది. విజయ్ సీఎం అవుతాడనే ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో విజయ్కి అధికారం దక్కుతుందనే చర్చ కూడా తమిళనాడులో జరుగుతున్న తరుణంలో విజయ్ని చూసేందుకు చిన్న పెద్ద అన్న తేడా లేదు. దాదాపు 3 ఏళ్ళు అంటే టీవీలో హీరో విజయ్ను గుర్తుపట్టే వయసు వచ్చిన కుర్రాడు మొదలు వృద్ధుల వరకు విజయ్ని చూసేందుకు కుటుంబాలుగా తరలి వచ్చారు. చనిపోయిన వాళ్ళని ఒకసారి ప్రశ్నిస్తే వాళ్ళ వివరాలు సేకరిస్తే ఒక్కొక్క కుటుంబంలో 2-3 చనిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే విజయ్ కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ హీరో విజయ్ రావాల్సి ఉంది. కానీ ఆయన రాత్రి 7:30 వచ్చాడు. 7:30 వచ్చే లోపే అక్కడ జనం అలసిపోయి ఉన్నారు, అరుస్తున్నారు. పొద్దునుంచి వాటర్ లేదు. అంతమంది జనానికి నీటిని సరఫరా చేయడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. వాటర్ లేదు, ఎండ దారుణంగా ఉంది, అలసిపోయారు. దీనికి తోడు ఆటోమేటిక్గా ఇంజన్ రైజ్ అవ్వడానికి మందు బాటిళ్ళు, క్వార్టర్ బాటిల్ అన్నీ జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో విజయ్ ఆలస్యంగా రావడంతో ఒక్కసారిగా విజయ్ని చూసేందుకు ఒకరిపైన ఒకరు ఎగబడిన జనం ముందుకు తోసుకురావడంతో తోపులాట్లో ఒకసారి మనం చూడొచ్చు. ఒక చోట ఈ సీన్లో మీకు చూసి అర్థమవుద్ది. కనీసం ఇసక పోస్తే రాలనంత జనం ఒక దేహానికి ఇంకొక దేహం ఎలా అతుక్కుపోయిందో చూడండి. ఒక మనిషికి ఇంకొక మనిషి అతుక్కుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది చాలా స్పష్టంగా చూడండి. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక్కరు వెనక్కి ముందుకి మధ్య తోపులాట జరిగిన తొక్కిసలాట ఆస్కారం ఉంటుంది. విజయ్ జనమంతా టైట్గా భయంకరంగా ఎదురు చూస్తున్న సమయంలో రావడం కూడా ఈ తొక్కిసలాటకి ఒక కారణంగా కనిపిస్తుంది. ఇకపోతే రెండోది వచ్చేసి టీవీకే వాలంటీర్లు జనాన్ని మేనేజ్ చేయలేకపోవడం. సాధారణంగా ఇటువంటి సభ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా హెల్త్ పట్ల కానీ వాటర్ పట్ల కానీ లేకపోతే ప్రజల్ని తొక్కిసలాటలు జరగకుండా ఒక గ్యాప్ మెయింటైన్ చేయడం కానీ లేకపోతే టీములుగా విడదీయడం కానీ ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి ప్రణాళికలేవి కనిపించలేదని అర్థమవుతుంది చాలా స్పష్టంగా. టీవీకే వాలంటీర్లు కావచ్చు, టీవీకే కార్యకర్తలు కావచ్చు, కనీసం జనాన్ని పట్టించుకోలేదు. ఇంత జనం వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదా, లేకపోతే వచ్చిన జనాన్ని మేనేజ్ చేయలేకపోయారా అనేది విచారణ తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఇక్కడ టీవీకే వాలంటీర్లు జనాన్ని మేనేజ్ చేయలేకపోవడం కూడా ఒక కారణంగా చూడొచ్చు. ఇది రెండో కారణంగా చూడొచ్చు. ఇకపోతే మూడో కారణం విజయ్ ర్యాలీ చేసిన రోడ్డు చాలా ఇరుక్కుగా ఉండటం. మీరు ఒకసారి లాంగ్ షాట్ చూడండి. మా ఆన్లైన్ వీడియో ఎడిటర్ మీకు చూపిస్తాడు. లాంగ్ షాట్ చూడండి. కరూరులో ఒక రోడ్డులో ఇటు 6x6 రోడ్లా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోడ్డును చూడండి. 40 ఫీట్ 2 40 ఫీట్ రోడ్లు ఉంటాయి కదా, మిడిల్లో డివైడర్ ఉంటుంది. 6x6 రోడ్లాగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. టౌన్లో రెండు వైపులా చూస్తే అసలు జనం ఎక్కడి నుంచి వచ్చారు, ఇంత ఇరుకులో ఎలా నిలబడగలిగారు? సాధారణంగా రాజకీయ నాయకులందరూ ఒక ఆలోచన చేస్తారు. ఈ పొలిటికల్ క్యాంపెయిన్స్ నిర్వహించే ఈవెంట్ మేనేజ్మెంట్లు ఇది కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదో తీసుకొని చేసినట్టుగానే కనపడుతోంది. లేకపోతే పార్టీలో ఉన్న ఆ ఈవెంట్ టీం కూడా ఇటువంటి ఆలోచన చేస్తుందో ఏమో కనిపిస్తోంది. ఎందుకంటే ఇరుకు రోడ్లో సభను నిర్వహించడం వల్ల ఎక్కువ జనం కనిపిస్తారు కెమెరాలకి. ఇరుకు రోడ్లో సభను నిర్వహించడం వల్ల జనం ఎక్కువగా కనిపిస్తే భారీ ఎత్తున అక్కడికి జనం వచ్చారని ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ విజయ్ సభకి సాధారణంగానే జనం ఎక్కువగా వచ్చారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ లాంగ్ షాట్ ఒకసారి చూడండి. ఈ డ్రోన్ షాట్ చూస్తే మీకు అర్థమవుతుంది. విజయ్ సభకి దాదాపు 1 నుంచి 2 కిలోమీటర్ల దూరం వరకు జనం పుచ్చిపోయారంటే ఏ స్థాయిలో అంటే భయంకర లెక్కలేనంత జనం వచ్చేశారు. నిజానికి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 10,000 మంది అని తెలుస్తుంది.
తమిళనాడు డీజీపీ చెప్పిన దాని ప్రకారం చూస్తే 10,000 మంది మాత్రమే సభకు వస్తారని వాళ్ళు అంచనా వేశారు, కానీ 1,00,000 దాటిపోయినట్టుగా అర్థమవుతోంది. కరూర్ కూడా ఒక మున్సిపాలిటీ, కరూర్ చిన్న పట్టణమే అది కూడా. కానీ కరూర్కి చుట్టుపక్కల రూరల్ ఏరియా ఉంటుంది. రూరల్ ఏరియాలో విజయ్కి మంచి క్రేజ్ ఉంది. హీరో కావడం, సూపర్ స్టార్ కావడం, విజయ్ని చూడ్డానికి పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు రావడం, ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తక్కువ వైశాల్యం ఉన్న ప్రాంతంలో, అంటే ఒక లెక్క ప్రకారం 1.3 చదరపు కిలోమీటర్ల వైశాల్యమే ఉందంట ఈ విజయ్ సభ నిర్వహించిన ఈ ప్రాంతం. తక్కువ వైశాల్యం ఉన్న ఈ ప్రాంతంలో ఎక్కువ జనాభా రావడం కూడా తొక్కిసలాటకి మూడో కారణంగా తెలుస్తుంది. ఇకపోతే 4గో కారణం పోలీసు లాఠీ చార్జ్ అని కూడా అర్థమవుతోంది. పోలీసు లాఠీ చార్జ్ కూడా 4గో కారణంగా ఇక్కడ మనం ఒక అంచనా వేయొచ్చు, అక్కడ ఉన్న జనం చెప్పిందని బట్టి చూస్తే. ఎందుకంటే ఎక్కడైతే జనం కాస్త తోపులాటకు గురయ్యారో, ఎక్కడైతే జనం కొంత ఇబ్బందికరంగా ఉన్నారో, అక్కడున్న పోలీసులు వాళ్ళని ఒక సహృద్భావ ధోరణిలోనో లేకపోతే మాటలతోనో క్రౌడ్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక చోట లాఠీ చార్జ్ జరిగినట్టుగా కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసిన తర్వాతే ఈ తొక్కిసలాట జరిగిందని కూడా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొన్ని మీడియా ఛానల్స్కి ఇస్తున్న ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేయకుండా ఉండునుంటే ఈ తొక్కిసలాట జరిగి ఉండేది కాదని కూడా ఒక మాట చెప్తున్నారు. ఎట్ ది సేమ్ టైం పోలీసులు లాఠీ చార్జ్ చేసే ముందు, అంటే విజయ్ రాకకు ముందు, ఈ తొక్కిసలాటకు ముందు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. విజయ్ సభకు రాకముందు, అంటే సుమారు సాయంత్రం 7 నుంచి 7:30 మధ్యలో అక్కడ విద్యుత్తుని తొలగించారు. విద్యుత్తుని తొలగించడం కూడా ఈ తొక్కిసలాటకి ఒక రీజన్గా చెప్పొచ్చనే ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు విద్యుత్తుని తొలగించారనేది కూడా అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. మొత్తంగా పోలీస్ లాఠీ చార్జ్ కూడా ఒక కారణంగా మనం చూడొచ్చు. ఫైనల్గా వచ్చేసి ఐదవ కారణం, మొబైల్ ఫోన్లో విజయ్ స్పీచ్ని రికార్డ్ చేసుకోవాలనే అతని అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తల ఆతృత. సాధారణంగా ఏ సభకు వెళ్ళినా ఒక పిచ్చి వెంపర్లాడుతుంది అందరి దగ్గర, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పిచ్చి మనలో కూడా, ఈ వీడియో చూస్తున్న మనకు కూడా ఉంది ఆ పిచ్చి. ఏదైనా ఇన్సిడెంట్ కనిపిస్తే చాలు మొబైల్ ఫోన్ తీసి రికార్డ్ చేయడం. మీరు విజయ్ సభలో మొబైల్ ఫోన్తో రికార్డ్ చేసే వీడియోని చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకసారి చూడండి. విజయ్ మాట్లాడుతుంటే చుట్టూ మొబైల్ కెమెరాలు పెట్టి ఎలా రికార్డ్ చేస్తున్నారో చూడండి. విజయ్ మాట్లాడుతుంటే చుట్టూ మొబైల్ కెమెరాలు పెట్టి ఎలా రికార్డ్ చేస్తున్నారో మీరు ఈ విజువల్స్లో చాలా స్పష్టంగా గమనించవచ్చు. సో ఈ మొబైల్ ఫోన్లో రికార్డు చేయాలనే ఆతృత కూడా తోపులాటకు దారితీసిందని స్పష్టంగా అర్థమవుతుంది. అన్నీ చిన్న కారణాలే తెలుస్తున్నాయి. అన్నీ చిన్న కారణాలే ఈ తొక్కిసలాటకు కారణమైనాయి. అన్నీ చిన్న కారణాలే ఈ తొక్కిసలాటకు దారితీసి 39 మంది అమాయకుల ప్రాణాలని బలి తీసుకున్నాయి. అన్నీ చిన్న కారణాలే ఈ తొక్కిసలాటకు దారితీసి 80 నుంచి 100 మంది వరకు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రి పాలు చేశాయి. అన్ని చిన్న కారణాలే ఇంకొక 15 మంది ప్రాణాలని గాల్లో పెట్టి, నిజంగా వాళ్ళంతా ఇప్పుడు ఐసీయూలో ఉన్నారట, వాళ్ళ ప్రాణాలకి ప్రమాదంగా మారాయి. ఇటువంటి పబ్లిక్ మీటింగ్స్లో ఎవ్వరు ఏ చిన్న తప్పు చేసినా ఆ నష్టం భరించాల్సింది అమాయకులైన ప్రజలే. రాజకీయ నాయకులు కూడా ఈ అంశాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నటుడు విజయ్ ముఖ్యమంత్రి కావచ్చు, రేపు పొద్దున తమిళనాడుకి లేకపోతే ఇంకేదైనా కావచ్చు, కానీ ఇటువంటి ఇరుకు స్థలంలో సభ పెట్టకుండా ఉండుంటే ఇవాళ ఈ విషాదం జరిగి ఉండేది కాదు, ఇంతమంది అమాయకులు చనిపోయేవాళ్ళు కాదు. ఒకవేళ ఈ ఇరుకు స్థలంలో సభ పెట్టినా, ఇంకెవరైనా కుట్ర చేసినా, ఇప్పుడు విజయ్ కోర్టుకు వెళ్ళాడు కాబట్టి దీని వెనకాల కుట్ర ఉందనే భావన కూడా వ్యక్తమైనట్టే. కాబట్టి ఎవరైనా కుట్ర చేసినా కూడా నష్టపోయేది సామాన్య ప్రజలే. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి సభలకి వెళ్ళేటప్పుడు ప్రజలు కూడా తమను తాము ఆలోచించుకోవాలి. ఎక్కడైతే తొక్కిసలాట కానీ కిక్కిరిసిన జనం ఉంటే అటువంటి సభలకు దూరంగా ఉండటం బెటర్. ఒక లాజిక్ చెప్పాలనుకుంటున్నాను లాస్ట్లో మీ అందరికీ. విజయ్ అనే వ్యక్తి హీరో, అతనికి ఓటేయాలనే ఆలోచన మీకు ఉండొచ్చు. ఆ వ్యక్తి మాట్లాడితే వాళ్ళ సోషల్ మీడియా ఛానల్లో లైవ్లో చూపిస్తున్నారు కదా, వెళ్ళాల్సిన అవసరం ఏంటి? విజయ్ని ఇంకోసారి చూశారు కదా హీరోగా, అక్కడికి వెళ్ళి ఇవాళ తీరని విషాదానికి కారకులైపోయారు కదా. అసలు నా అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్.